ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మయోసైటిస్ నుంచి కోలుకున్న శామ్ బిజీగా గడిపేస్తోంది. చైతుతో డివోర్స్ తర్వాత డల్ అయిపోయిన శామ్ కి హ్యాపీ డేస్ మళ్ళీ వచ్చాయా? పికెల్ బాల్ ఫ్రాంచైజీకి ఓనర్ అయ్యాక గ్రౌండ్ లోనే ఆడి పాడుతోంది. ఆనాటి సమంతను పరిచయం చేసింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో సమంత ఇంత ఉత్సాహంగా కనిపించలేదు. అల్లరి చిల్లరి చేష్టలతో ఆకట్టుకునే శామ్ మయోసైటిస్ తర్వాత వీక్ అయిపోయింది. సినిమా ప్రమోషన్స్ లో ఆనాటి జోష్ కనిపించలేదు. చాలా కాలం తర్వాత హుషారుగా కనిపించింది శామ్. సమంత స్పోర్ట్స్ బిజినెస్ లోకి దిగింది. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజ్ లో పార్ట్నర్ గా పెట్టుబడులు పెట్టింది. మాజీ టెన్నిస్ ప్లేయర్ గౌరవ్ తో కలిసి ఈవెంట్ లో పాల్గొన్న సమంత పికెల్ బాల్ చెన్నై ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు థ్రిల్ ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఫ్రాంచైజీ ఓనర్ గా సమంత పికెల్ బాల్ ప్రాక్టీస్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఎంతో సరదాగా కనిపించడమే కాదు, డాన్స్ చేస్తూ కేరింతలు కొట్టింది. శామ్ ని ఇంత హుషారుగా చూసి చాలా కాలమైందని ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. శామ్ మా ఇంటి బంగారంతో నిర్మాతగా మారింది. ఒకవైపు యాక్ట్రెస్ గా, నిర్మాతగా, లేటెస్ట్ గా పికెల్ బాల్ లీగ్ చెన్నై ఫ్రాంచైజ్ ఓనర్ గా బిజీ అయిపోయింది శామ్.